ఏవండీ ఆయన చెప్తే యేసు దేవుడు కాదని ఆయన చెప్తే మనం నమ్మేస్తాం ఏటండి? కానీ ఆయనకి తెలీదు. యేసుప్రభు దేవుడని మనం నమ్ముతున్నాం. ఆయన చెప్పినంత మాత్రాన యేసుప్రభు వారు దేవుడు కాకుండా పోడు. ఏవండీ ఆయనకి అర్థం కాదంతే. వదిలేద్దాం ఆయనతోని కామెంట్ చేయడం. ఏవండీ? ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. ఓకేనండి? ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాకపోతే ఇజ్రాయేల్ అంటే యేసుప్రభు శిష్యులు 12 మంది కూడా సప్త సముద్రాలు దాటి ఈ ఊరికి ఎందుకు చూస్తారు చెప్పడానికి, సువార్త చెప్పడానికి? చెప్పండి ఒక మాట ఆలోచించండి. లాజిక్ ఒక్క మాట చూడండి మీరు. యేసుప్రభు వారు శిష్యులు నలువైపులా సువార్త దేని కొరకు ప్రకటించారంటారు వాళ్ళు? యేసు ప్రభులోనే దైవత్వం ఉంది. యేసునే దేవుడిని యేసుని ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన చేసినట్టే యేసులోనే మీకు దేవుడు కనిపిస్తాడు. ఆయనే రక్షకుడు. ఆయనే ఆత్మను రక్షించేవాడు. ఆయన బట్టే పాపక్షమాపణ మారుమనసు జీవం కలుగుతుంది. ఆయనే జీవం గల దేవుడు. ఆయన ఆది అంతమైన దేవుడు. ఆయన మొదటివాడు, కడపటివాడు అని